ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నేమ్ బోర్డు తొలగింపుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడెల శివప్రసాదరావు స్టేడియం బయట క్రేన్ సహాయంతో నేమ్ బోర్డు తొలగించారు సిబ్బంది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టేడియానికి వస్తూ ఉండడంతో ఎంట్రీలో అడ్డుగా ఉందంటూ తొలగించినట్లుగా తెలుస్తోంది. నేమ్ బోర్డును తొలగిస్తూ ఉండగా కోడెల అభిమానులు అడ్డుకున్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు స్టేడియంలోకి వచ్చిన నాడు అడ్డురాని బోర్డు ఇప్పుడే వస్తోందా అంటూ నిలదీశారు. నేమ్ బోర్డు తొలగింపు వెనుక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కోడెలపై ఈర్ష్యతోనే పేరు లేకుండా చేసే ప్రయత్నం అని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్టేడియం బయట కోడెల శివప్రసాదరావు నేమ్ బోర్డును తొలగించడానికి సంబంధించి కోడెల అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సిబ్బంది చెప్తున్నటువంటి కారణం అంటే అభిమానులు చెప్తుంది ఏంటంటే కోడెల అభిమానులు గతంలో ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కేంద్ర మంత్రులు వచ్చినప్పటికీ అడ్డు రానటువంటి బోర్డు ఇప్పుడే అడ్డొస్తోందా ఏంటి? దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఈర్ష్యతోనే తొలగిస్తున్నారు, ఇది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరి ఎందుకు ఆ స్థాయిలో చేస్తున్నారు? అధిష్టానానికి ఈ విషయం తెలియదా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి కదా సత్య, ఎలా చూడాలంటారు దీన్ని? పల్నాడు జిల్లా నర్సరావుపేట కోడెల శివప్రసాదరావు ఎంతో ప్రాముఖ్యం. అంటే కోడెల శివప్రసాదరావు అంటే ఎవరికి తెలియదు కూడా ఉండదు. అంటే నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు దాదాపు 4-5 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మాజీ మంత్రిగా కూడా చేశారు. నవ్యాంధ్రలో తొలి శాసన స్పీకర్గా కూడా అయితే కోడెల శివప్రసాదరావు చేశారు. అయితే నర్సరావుపేట నుంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో కూడా కోడెల శివప్రసాదరావు చాలా ముఖ్యం. అంటే నర్సరావుపేటకి అభివృద్ధి చేసిందే కొంతమంది కోడెల శివప్రసాదరావు చేశారు. కానీ కోడెల శివప్రసాదరావు స్టేడియం లో అయితే అక్కడ ఒక నేమ్ బోర్డుకు సంబంధించి కూడా రేపు 17వ తారీఖు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంలో కూడా ఇది వాళ్ళకి జడ్డుగా ఉండింది జరిగి అయితే అక్కడ ఉన్న అధికారులు ఆ నేమ్ బోర్డు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ వెంటనే చేర్చుకొని కోడెల అభిమానులు అక్కడికి భారీగా చేరుకొని మాత్రం ఎవరైతే ఈ బోర్డు తొలగిస్తున్నారో వారినైతే ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయితే కోడెలకు సంబంధించిన అభిమానులు కూడా అక్కడికి భారీగా చేరుకొని కూడా నినాదాలు చేశారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా అయితే అయితే వారు అయితే అక్కడ భారీగా అయితే ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే ఈ స్టేడియంలో ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పుడు జడ్డు రాని ఈ కోడెల శివప్రసాదరావు నేమ్ బోర్డు ఇప్పుడు ఎందుకు జడ్డు వస్తుంది, ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారని కూడా అయితే అక్కడ కోడెల అభిమానులు కూడా అయితే ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే కొంత కోడెల అభిమానులు కూడా అయితే దీని వెనక ఎవరున్నా కానీ మేము అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాము, రేపు అధిష్టానం సంబంధించి కూడా మేము ఒక మెమో కూడా ఇస్తాము, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం. కోడెల శివప్రసాదరావుకి మంచి పేరు వస్తుంది, కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఇలాంటి మంచి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం చేపడుతుంది, కోడెల శివప్రసాదరావుకి మంచి పేరు వస్తుంది అనే నెపంతోనే ఇలా చేస్తున్నారని కూడా అయితే కోడెల అభిమానులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ కొంత ఆందోళన అయితే జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు మాత్రం ఎంట్రన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడుకి నిర్మలా సీతారామన్కి వచ్చేటప్పుడు ఈ బోర్డు లడ్డుగా ఉంది అనే ఒక కారణం, ఒక నెపంతోనే ఇలా చేస్తున్నామని కూడా అధికారులు చెప్పే ప్రయత్నం అయితే కోడెల అభిమానులు చెబుతున్నారు. కానీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగినప్పుడు ఎప్పుడు జడ్డు రాని ఈ యొక్క నేమ్ బోర్డు ఇప్పుడే దేనికి అంటే సత్య, స్థానిక ఎమ్మెల్యే తీరు మీద విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు, ఆ స్థాయిలో ఈర్ష్య ఎందుకు అనేటువంటి మాట అధికారులు కాదు ఎమ్మెల్యేనే దీనికి సంబంధించి తీయిస్తున్నారు అనేటువంటి ఒక వెర్షన్ కూడా కోడెల అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి దీనికి సంబంధించి జిల్లా టీడీపీ నేతలు కూడా ఈ అంశం మీద మాట్లాడటానికి వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి స్థానికంగా. ఏంటి దానికి సంబంధించి?
మురళి మనం చెప్పుకోవచ్చు, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే సబలవాడ అరవింద్ బాబు ఈ అధికారులను చేస్తూ ఇలా చేస్తున్నారని కూడా కొంత కోడెల జగమాలను కూడా అయితే ఆరోపిస్తున్నారు. గతంలో కూడా కోడెల విగ్రహం అక్కడ హాస్పిటల్లో పెట్టేటప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా కోడెలకి మంచి పేరు వస్తుంది. నరసరావుపేట అంటేనే కోడెల అంటేనే నరసరావుపేట ఇదని కూడా అయితే టీడీపీ శ్రేణులు కానీ నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు కానీ ఇప్పుడు కూడా అనుకుంటారు. కానీ అలాంటి కోడెల పేరును తీసేయాలి శాశ్వతంగా, దాని కూడా అయితే ఇక్కడ కొంత ప్రయత్నం జరుగుతుందని అయితే కోడెల అభిమానులు కూడా అయితే ఇక్కడ చెబుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే కోడెల అంటే నరసరావుపేట అంటే కోడెల అనేది మాత్రం ఎవరు కూడా మర్చిపోరని కూడా అయితే కోడెల అభిమానులు కానీ టీడీపీ శ్రేణులు గారు అయితే ఇక్కడైతే చెబుతున్నారు. అయితే రేపు వచ్చే 17వ తారీఖున వచ్చే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్తాము, అసలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇలాంటి చేయాల్సిన కార్యక్రమం అసలు ఏముంది, దీనికి సంబంధించి కూడా అసలు ఎక్కడా కూడా ఎలాంటి కార్యక్రమం కూడా ఇక్కడ అలాంటి అంటే కోడల నేమ్ బోర్డు తీసే ప్రక్రియ కూడా ఎక్కడ, కానీ ఒక సాకుగా చెప్పి వారికి ఎంట్రన్స్ లో ఇబ్బంది కలుగుతుంది అని ఒక సాకుగా చెప్తే ఇలాంటి కార్యక్రమం చెబుతున్నారు. దీని వెనక ఎవరున్నా సరే మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. దాని కూడా అయితే కోడెల అభిమానులు కానీ కోడెల వర్గం కానీ టీడీపీ శ్రేణులు కానీ అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నేమ్ బోర్డు తొలగిస్తూ ఉన్నారు. కోడెల శివప్రసాదరావు స్టేడియం బయట క్రేన్ సహాయంతో నేమ్ బోర్డును తొలగించారు సిబ్బంది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టేడియానికి వస్తూ ఉండడంతో ఎంట్రీలో అడ్డుగా ఉందంటూ కూడా తొలగించారు. నేమ్ బోర్డును తొలగిస్తూ ఉండగా కోడెల అభిమానులు అయితే అడ్డుకున్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు స్టేడియంలోకి వచ్చినప్పటికీ నాడు అడ్డు రానటువంటి బోర్డు ఇప్పుడే వస్తుందా అంటూ కూడా నిలదీస్తున్నారు. నేమ్ బోర్డు తొలగింపు వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కోడెలపై ఈర్ష్యతోనే పేరు లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా ఆరోపిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడటానికి వెనుకాడుతున్నారనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయ్యే నేను అక్కడ